హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా లేట్‌గా లేసాను. 10కి లేసాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదు నేను. ఇప్పుడు ఏం కూడా వండట్లేదు. ఫస్ట్ లేవగానే అయితే గిన్నెలైతే వాష్ చేశాననమాట. మా వారు డ్యూటీ నుంచి నైట్ ఎళ్ళారనమాట. నైట్ ఎళ్ళి వస్తూ ఆకుకూరలు అయితే తీసుకొచ్చారు. జస్ట్ టీ తాగి ఇంకెళ్ళి పడుకున్నారు. టిఫిన్ ఏం చేయలేదని పెందలాడ అన్నం కూర వండేస్తాను. ఇంకా పుదీనా, కొత్తిమీర, తోటకూర, పాలకూర తీసుకొచ్చారు. ఇవన్నీ 50 రూపీస్ అంట. బండి మీద అమ్ముతుంటే బయట ఆటోల్లో ఇంకా తీసుకుని వచ్చారు. కూరగాయలు లేవని చెప్పాను నేనే తెచ్చుకుంటాను మ్యాక్సిమం. బట్ నాకు కుదరలేదు. ఇంకా నేను కూడా ఏం తినలేదు కాబట్టి ఫస్ట్ ఇక పొద్దున్నే వెయిట్ లాస్ అవుదామని ఈ మధ్య తెగ ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. కొంతవరకు అవుతున్నాను. మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో మళ్ళీ ట్రై చేస్తున్నాను మళ్ళీ. ఇంకా పొద్దున్నే వెయిట్ లాస్ చేసేటప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా వాము, జీలకర్ర, సోంపు, ఈ మధ్య మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. జుట్టు రాలిపోకోకుండా ఉండడానికి, జుట్టు ఎదుగుదలకు కూడా మెంతులు బాగా యూజ్ అవుతుందంట. సో అందుకని మెంతులు కూడా ఎటు విడిగా అయితే తినలేనని దీంట్లో యాడ్ చేసుకున్నాను. సోంపు లేదు. రోజు డీమార్ట్ వెళ్తాము తెచ్చుకోవాలి. సోంపు అయితే అయిపోయింది. ఇంకా తోటకూర అయితే చాలా బాగుంది ఫ్రెష్‌గా. చిన్న ఆకే ముదరలేదనమాట. ముదరకపోయినా సరే తెగుతులేదు. చాకు తెగుతులేదు అర్థం కావట్లేదు. ఆ కాడలు తెగుతులేదు అర్థం కావట్లేదు. అప్పటికి కాళ్ళన్నీ నేను చాలా వరకు కట్ చేశాననమాట. మనకు ఊర్లో తోటకూర అనుకోండి, మన సైడ్ పండించేది ఇట్లా అనంగానే తెగిపోతాయి. ఇటు సైడ్ తోటకూర ఎందుకో కాడ చాలా గట్టిగా ఉంటుంది. ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది. 4 విజిల్లో ఉడకాల్సింది 8 విజిల్లో ఉడుకుతుందనమాట. మీరు ఇలా తోటకూరతో ఎప్పుడన్నా నేనైతే దీన్ని తోటకూర పులుసు అంటానండి. మరి మీరేమంటారో నాకైతే ఏమంటారో ఒక్కొక్క సైడ్ నాకైతే తెలీదు. మా అమ్మ చేసేదనమాట. మ్యాక్సిమం ఎక్కువ మా అమ్మ చేసే వంటలు ఆ కూరలే తినేవాళ్ళం మేమైతే. ఇప్పుడిప్పుడే కానీ తినని కూరలు, ఆకుకూరలు. మా అమ్మ మెంతికూర ఎప్పుడు వండేది కాదు. సో మేము మెంతికూర అలవాట్లేదు. ఈ మధ్య నేను అలవాటు చేసుకున్నాను. లేదు మంచిది దీక్షకి పెట్టాలి అని ఆకుకూరలన్నీ ఈ మధ్య మెంతికూర ఎక్కువ వాడుతున్నాను కూడా నేను. సో మా వారైతే మెంతికూర తేలేదు. ఇవే తీసుకొచ్చారు వస్తూ. చిన్న కట్టలు కట్టారు కానీ ఆకైతే చాలా బాగుంది. కూర కూడా బాగా కుదిరిందనమాట. ఇవి నేను ఒక్కొక్క కట్ట తీసి గడ్డేమన్నా ఉందేమో చూసి వాష్ చేసి కోస్తున్నా అనమాట. మళ్ళీ తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి వాష్ చేస్తాను. నా చేతికి గాజులు లేవనేమనుకోకండి. మ్యాక్సిమం చాలా వరకు నేను పని చేసేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు చేతులు ఉన్నాయి తీస్తాను. దీక్షకి స్నానం చేయించేటప్పుడు తీస్తాను. నేను స్నానం చేసేటప్పుడైనా చేతులు గాజులు తీస్తాను. గుచ్చుకుంటాయనో లేకపోతే కంఫర్ట్గా ఉండకో. సో నైట్ పడుకునేటప్పుడు కూడా నేను చేతులకైతే ఉంచుకోను. మా అమ్మ తిడుతుంది అనమాట ఈ విషయంలో నన్ను. గాజులు ఉండవు, ఇప్పుడు వీడియోలో చూసినా కూడా చేతికి గాజులు లేవు ఏం లేవని తిడుతుంది నన్ను మళ్ళీ. సో ఇంకా దీంట్లోకి అయితే తోటకూర అయితే మంచిగా కోసేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే ఈ కూరకి టేస్ట్ అండి. టమాటాలు అయితే చిన్నవి ఉన్నాయి నా దగ్గర, పెద్దవి అయితే 2 సరిపోతాయి. చిన్నవి ఉన్నాయని ఒక 3 టమాటాలు అయితే కట్ చేసి పెడుతున్నాను. ఇవి మా వారైతే ఉంటే తింటారండి, టిఫిన్ లేకపోతే చేయలేదు అది ఇది అని కూడా కంప్లైంట్ చేయరు. నాకే నార్మల్గా బీ షిఫ్ట్లు అప్పుడైతే తినట్లేదు అసలు. డైరెక్ట్గా లేట్గా 9కి అట్లా లేస్తుండ్రు తను కూడా. ఇంకా తినట్లేదని నేను లైట్ తీసుకున్నాను. నైట్ వచ్చేసింది. నైట్ కదా, నైట్లో అప్పుడైతే వచ్చేటప్పటికి ఆకలిగా వస్తారు. కానీ నేను ఏందో నిన్న లైట్ తీసుకున్నాను, వేయలేదన్నమాట పిండి. పాపం ఇంకా అలాగే పడుకున్నారు. ఇక ఫాస్ట్గా చేస్తే అన్నం తింటారని నేను చూస్తున్నాను. ఇలా కుక్కర్లో వేసుకోవాలన్నమాట. విడిగా సెట్లో వేసుకుంటే చాలాసేపు ఉడుకుతుందండి. వండుకోవచ్చు కానీ చాలాసేపు అవుతుంది. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుంది. టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కుక్కర్లో వేసుకోవాలన్నమాట. అలాగే చింతపండు చూడండి కొంచెమే సరిపోద్ది, మరీ ఎక్కువేం అవసరం లేదు. దీంట్లోనే కారం కూడా వేసేయాలి. అలాగే పసుపు కూడా. ఉప్పు ఒక్కటే వేయకూడదండి, కారం, పసుపు ఇంకా అన్నీ వేసేసి ఒక గ్లాసున్నర వాటర్, ఎంత మనం ఆకు తీసుకునే దాన్ని బట్టి దాంట్లో కొంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి.
ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఫుల్గా మనం ఓన్లీ ఇది ఆకుకూర తింటాము. చాలా మంచిది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గ్లాసున్నర వాటర్ అయితే పడతాయండి చక్కగా. ఇంకా వాటర్ వేసేసేసి పొయ్యి మీద పెట్టుకోవడమే. మామూలు తోటకూర అయితే ఒక 5-6 విజిల్స్కి ఉడికిపోద్ది. ఇదైతే నాకు మరి కుక్కర్ని బట్టి కొన్నేమో కుక్కర్లలో తక్కువ విజిల్స్కే ఉడుకుతాయి. నాకైతే ఇది 8 విజిల్స్ కంపల్సరీ రావాలి ఈ ఆకుకూర అయితే. నా జీరా వాటర్ అయితే మరుగుతుంది కానీ గ్యాస్ అయిపోయిందనమాట. నేను ఆకుకూర పెట్టాను జస్ట్, అప్పుడే ఇదైతే గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా నాకు గ్యాస్ మారవడం అయితే లేదు. పాపం పడుకున్న మా ఆయన్ని అయితే లేపుకొచ్చాను. భయం ఎందుకో ఆ గ్యాస్ ఇట్లా లీక్ వస్తుందని నేను ఇదొక్కటి ఎందుకో నేర్చుకోలేదు. కానీ మా చెల్లి అయితే మార్చేస్తుందండి టపా. ఇంకా మా వారైతే పాపం బిగించి వెళ్ళారు, పడుకున్నారు మళ్ళీ వెళ్ళి. నా జీరా వాటర్ ఇంకా మరుగుతూనే ఉందన్నమాట. అది మనము ఇప్పుడు 2 గ్లాసులు వాటర్, గ్లాసున్నర వాటర్ వేసామనుకో, అది 3/4 గ్లాసు వాటర్ వచ్చేదాకా మరగాలన్నమాట. చిన్న సెగ మీద పెట్టాను నేను, మెల్లిగా మరుగుతుందిలే అని. ఇంకా దీన్ని వడపోసుకుని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. మరీ వేడివేడిది మనము తాగలేము. చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ మొత్తము దీంట్లో పిండుకుని తాగిస్తాను నేను, కొంచెం కొంచెం సిప్ చేసుకుంటా. ఫస్ట్ టైం తాగే వాళ్ళకి టేస్ట్ ఒక రకంగా అనిపిస్తుంది, తాగే కొద్దీ అదే టేస్ట్గా అనిపిస్తుంది. కొంతమంది దీంట్లో తేనె కూడా వేసుకుంటారు, బట్ నాకు అంత ఇష్టం అనిపించదు అనమాట. నేను నిమ్మకాయ పిండుకుని అయితే తాగేస్తాను. వెయిట్ లాస్కి అయితే బాగా యూజ్ అవుతుంది పొద్దున సాయంత్రం. ఇది తాగేటప్పుడు మాత్రం మజ్జిగ తాగాలండి. అంత మసాలాది కదా, కొంచెం బాడీ ఎక్కువ హీట్ వస్తుంది. ఇంకోండి తోటకూర అయితే ఉడికిపోయింది. ఇది ఇట్లా మెత్తగా ఉడికిపోతే మంచిగా ఉంటుంది. దాన్ని నేను పప్పు గుత్తితే ఇలా స్మాష్ చేస్తాను అనమాట, ఆక వండుకోకుండా. అన్నం కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేను పచ్చిమిర్చి దాంట్లో వేసాను కాబట్టి దీంట్లో ఎండుమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. దీనికి ఖచ్చితంగా ఒక చిన్నులపాయ మొత్తం ఫుల్గా దంచేసి వేసుకోవాలండి. అదే ఈ కూరకైతే బాగా టేస్ట్. చిన్నులపాయ లేనిదే ఆ టేస్ట్ మనకు అసలు తెలియదు అనమాట ఈ కర్రీకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరు తోటకూర తినని వాళ్ళు కూడా తింటారనమాట. మా తమ్ముడు బాగా తింటాడు ఈ కర్రీ అయితే. నేనైనా సరే వేడివేడి అన్నంలో వేడిగా అప్పుడే అన్నం అప్పుడే కూర వండుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇంకొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కూడా మస్తుగా ఉంటుంది అనమాట. అన్నం కూర అవ్వంగానే ఫస్ట్ అయితే మా వారికి అలాగే దీక్షకి కూడా టిఫిన్ కూడా పెట్టలేదు కదా, ఇద్దరికి ప్లేట్లో వేసి ఇచ్చి ఇంకా నేను స్నానానికి అది వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళు ఇంకా అన్నం అది తినేసి మేము ఇంకా రెడీ అయ్యి డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. చెప్పాను కదండి, దీక్షకి కొన్ని కావాల్సిన ఇంట్లో సరుకులు, ఆయిల్ కూడా అయిపోవచ్చింది, కొంచెమే ఉంది. ఇంకా మా వారు వెళ్ళొచ్చిన తర్వాత పడుకుంటారని ఇంకా తనని లేపాను. ఇంకా సరుకులన్నీ తీసుకొచ్చాను. డిమార్ట్ వెళ్ళామన్నమాట. అక్కడ మేమైతే వీడియో ఏం తీయనివ్వరు. ఈ సరుకులు తీసుకుంటా వీడియో తీయాలన్నా కూడా కుదరదు, ఏం తీసుకోవాలని. సో ఏమేమి తీసుకొచ్చానని చూపిస్తాను నేను మీకు ఇప్పుడైతే. ఇదిగోండి, ఇదైతే ఆయిల్ తీసుకున్నాము 850 రూపీస్ పడింది, 5 kgs. ఇదివరకు 15 లీటర్లు కొనేవాళ్ళం, ఇప్పుడు కొనడానికి కూడా అలా లేదు అంతంత రేట్లు ఉన్నాయి. కూర్చో. జీలకర్ర తీసుకున్నాను, పావుంది, 250 గ్రాములు ఉంది, 69 రూపీస్ పడింది. ఏం చేస్తారు వీటితో? బట్టలు ఉతుకుతాం. ఇవి గిన్నెలు కడుక్కునేవి. ఇదేమో మైదా, 2 కేక్స్. ఇదేమో ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్స్ అన్నమాట. ఇది వచ్చేసి కేక్ ఇంకో చిన్నది.
ఇవెందుకు పల్లీలు ఏం చేస్తాం వీటితో చట్నీ చేసుకుంటాం పచ్చనగపప్పు క్రీమ్ చాక్లెట్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ చాక్లెట్ కూడా అవన్నీ బిస్కెట్లు అన్నీ మా దీక్ష వేసుకుంది సాల్ట్ స్ట్రాబెర్రీ కేక్ ఫ్రూట్స్ చెప్పు ఇది మేము తింటాను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఇక్కడ ఏమో రెడ్ కలర్ ఇక్కడ ఏమో స్ట్రాబెర్రీ ఇది కోకోనట్ కలర్ బిస్కెట్ ప్యాకెట్ ఇది వచ్చి క్రీమ్ జామ్ బిస్కెట్ ఇది జామ్ బిస్కెట్ ఇది వచ్చి సోడా బాటిల్ ఎందుకు ఇది మా ఇంట్లో సుగంధం ఉంది కలుసుకోవడానికి ఇది వచ్చి కుర్కురే మళ్ళీ ఇది సేమియా 1.5 kg ఇది వచ్చి సేమ్ చాక్లెట్ మిల్కీ బార్ ఇంకోటి ఇవన్నీ మా దీక్ష తిండి ఇంకోటి కేక్ ఇది వచ్చేసరికి ఎర్రకంది పప్పు ఇది నార్మల్ కంది లంచ్ బాక్స్ చూపి లంచ్ బాక్స్ ఇది ఇప్పుడు స్టీల్ బాక్స్ తీసుకుంటా అంటే వద్దంట అందుకని ఇదే తీసుకుంది మా దిష్టి కాదండి ఇదిగో ఇది వచ్చేసి మనం 200 పడింది ఇంట్లో మనం అది గిన్నె వేసుకున్నాం కదా అప్పుడు చూద్దాం స్టీల్ది మూత తీయడానికి గట్టిగా ఉంది రాదని వాళ్ళ డాడీ కూడా మళ్ళీ ఓపెన్ చేస్తాం చూపి దీంట్లో స్పూన్ రాలేదేంటి సో ఇది ఇలా కింద కొంచెం ఇయర్ పెరగడం కూడా 2 అలవాటు చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇలా 2 ఉన్నాయి తీసుకున్నా కింద కూర పైన తినడానికి పెరగన్నం కానీ ఏమన్నా బాగుంటుంది రుద్దుతానిక సరే ఇది ఇంకొకటి 2 తీసుకున్నాం సోడా ఇది వెన్నెలా ఫ్లేవర్ జాంగ్రీ బాక్స్ ఇది వచ్చిన జాంగ్రీ బాక్స్ ఓపెన్ చేయండి సరే ఓపెన్ చేయండి వాము కేకులు 4-5 తీసుకున్నాము బ్యాటరీలు జామెంట్రీ బాక్స్ అంటే చూడండి ఇవి బ్యాటరీలు ఇంట్లో చాలా అవసరం అవుతున్నాయి బయట చాలా కాస్ట్ ఉన్నాయి ఒకటి ఉంది ఇది చిన్నది యూనికార్న్ ది ఒక చిన్నది చిన్నది లోపల చిన్నది ఎప్పటి నుంచో అడుగుతున్నాం కానీ ఇంకా అయినట్లేదు దీంట్లో పెట్టు తీపిద్దాము తక్కువ రేటుది కొనిపిద్దామని చూసాం కానీ అసలు వినలేదు ఇంకా ఇది వచ్చేసి మ్యాక్స్ చూపి మా అమ్మాయి చూపిస్తుంది ఇవి 3 మ్యాక్స్ తీసుకున్నాం ఇంట్లో ఈ పాడైంది 45 రూపీస్ పడింది సోపు ఇది నేను వెయిట్ లాస్ అవుదామని దాంట్లో దాంట్లో అందుకని తెచ్చుకున్నా కాఫీ పౌడర్ సన్ రైజ్ అని బాగుంటుంది ఈ మధ్య తెచ్చుకున్నాం లాస్ట్ టైం కూడా మళ్ళీ అదే తీసుకున్నాం చిన్నది ఇంకొకటి ఉండాలి చాక్లెట్ చూసుకో క్రేజీ క్రాక్స్ బిస్కెట్స్ ఇంట్లో మేము కూడా తింటాం అన్నమాట బిస్కెట్స్ ఏమంటే కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి డార్క్ ఫ్యాంటసీ మ్యాగీ ఇందులో మనం ఫ్రూట్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చు టమాటో షుగర్ ఇది ఒకటేమో పెద్దది ఇసుక ప్యాకెట్ ప్యాకెట్ సో ఇంతే అనమాట ఇవేనా తీసుకుని మనం ఇవే ఇంకా మేము తీసుకొచ్చింది చాక్లెట్ డాడీ ఒకటే ఇచ్చాడే 2 వేస్తా నేను
కొన్ని చాక్లెట్స్ వేసాను, నీకొకటి నాకొకటి అని. డాడీ బిల్లింగ్లో ఒక్కటే వేసినట్టున్నా, మరి పడిపోయింది ఎక్కడన్నా. ఇగో నీకే తీసుకో. థ్యాంక్ యూ. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి అను. నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు దాకా అన్నీ చెప్పావు కదమ్మా. ఇప్పుడు తెచ్చినాయి అన్నీ ఆర్గనైజ్ చేయాలన్నమాట, అదే పెద్ద పని. మదీష్ అసలు ఆగట్లేదు, నేను ఆ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేస్తే అది కొంచెం ఇది కొంచెం తిందామని తీ అని నేను కాసేపు నాకు తీద్దామన్నా, సర్లే అని ఇది వినట్లేదని ఇంకా మ్యాగీ ఇవన్నీ అయితే డబ్బాల్లో వేసేస్తున్నాను. లేసు కూడా ఒక లేసు ఒక కుర్కురేనే తీసుకున్నాము, అవి కూడా ఒక డబ్బాలో వేసాను అనమాట. చూస్తుంది నేను ఏ డబ్బాల్లో దాస్తున్నానని. తర్వాత ఇంకా దానికి తిందాం అనిపించినప్పుడు వెళ్ళి ఇంకా ఆ డబ్బాలు తెచ్చుకుంటుంది. క్రేజీ క్రాక్స్ ఈ మధ్య 5 రూపాయలు ఇంట్లో ఏం లేక తినడానికి 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని తిన్నాం కూడా అండి, 4-5 కూడా ఉండట్లేదు. నేను మా వారు కూడా ఈ బిస్కెట్స్ అవి తింటాం అనమాట, కొంచెం అందుకే ఎక్కువ తెచ్చుకుంటాము. ఇంట్లో ఏం లేనప్పుడు తినడానికి ఇవే పనికొస్తాయి అనమాట. పద్దానికి షాప్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలంటే అవ్వదు కదా. సో అందుకే డీమార్ట్ వెళ్తే మాత్రం ఒక 3-4 ఫ్లేవర్స్ బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెస్తాము. ఇవన్నీ ఒక దాంట్లో పట్టినాయి అనమాట. అలా ప్యాకెట్స్లా పెట్టేసాను నేను, బిస్కెట్లు అయినా ఏ అయినా ఇలా మొత్తం తీసేసి అన్నీ ఒక డబ్బాల్లో పెట్టేస్తాను. అలా ప్యాకెట్స్లో పెట్టేసామనుకో సగం ఓపెన్ చేసి అలా ఎక్కడ పడితే అక్కడ పడేసి చీమలు బట్టి పాడవుతాయి అని బిస్కెట్లు కూడా డబ్బాల్లో పెడతాను. ఈ వ్యాఫీ కూడా ఇంకా వీటిల్లోనే పెట్టేశాను. దీక్ష అడిగినప్పుడల్లా ఇస్తాను, లేదా చూసింది అనుకో ఒక 2 సార్లు ఎక్కడి నుంచి తీసి ఇచ్చామని ఇంకా తనే వెళ్ళి తీసుకుంటుంది అనమాట. ఈ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్లు మేము వద్దన్నా నాకు కావాల్సిందే అని వేయించుకుందనమాట. ఇంకా అన్నీ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను, ఒక పెద్ద దాంట్లో వేస్తానని. ఇంకో పక్కన నేను కూడా చేస్తానమ్మా, నేను కూడా సర్దుతానని లోపల నుంచి డబ్బాలన్నీ తెస్తుందనమాట. ఇవన్నీ సర్దుకుంటే కానీ ఇల్లు ఊడిస్తే కానీ నీట్గా ఉండదు, లేకపోతే ఆ సంచుల్లో ఉంటే పద్దానికి అదని ఇదని తీస్తూనే ఉంటుంది తినే వాటి కోసము. కళ్ళ ముందు కనిపించింది అనుకోండి అన్నీ ఓపెన్ చేపిచ్చేస్తుంది, ఆగమవుతుంది, సగం తిని సగం పడేస్తుంది అనమాట. మెయిన్ అందుకే అసలు కనపడుకోకుండా కొన్నే కనిపించేటట్టు డబ్బాల్లో పెట్టేసి పెడతాను. అడిగినా అయిపోయినాయి అని చెప్తాను. ఎక్కువ కనిపించినాయి అనుకోండి, ఇప్పుడు క్రీమ్ బిస్కెట్లు ఉన్నాయనుకో క్రీమ్ తినేసి ఆ బిస్కెట్ వరకే వదిలేస్తుంది అనమాట. అదే లేనప్పుడు అనుకో చక్కగా మొత్తము ఫినిష్ చేస్తుంది కొట్లు కాడ కొనుక్కొచ్చినప్పుడు. సో అందుకే కొన్ని వరకు అయితే అసలు నేను దానికి కొన్ని కనపడేలా పెడతాను అనమాట. ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ ఇంకా ఓపెన్ చేశాను, లోపల ఎటు ఇంకో ప్యాక్ ఉంటుంది కాబట్టి అన్నీ ఒక్కొక్కటి ఒక ప్యాకెట్ అయిపోగా అలా కాకుండా అన్ని ఫ్లేవర్స్ తినేలా రోజుకొకటి అలా ఇస్తానన్నమాట. అందుకే ఇంకా అన్నీ ఓపెన్ చేసి ఇది పెరుగు బకెట్ ఉంటే ఇంకా ఈ బకెట్లో పెడుతున్నాను. మ్యాక్సిమం ఇట్లా తినేయని. ఈ కొబ్బరిది అంట ఈ బిస్కెట్ ప్యాకెట్, ఇదేమో మా వారు తనకు కావాలని తను వేసుకున్నారనమాట. ఆరెంజ్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్లు ఏమో నా కోసము. అలా మేము ఏదో ఒకటి ఎవరికి నచ్చిన బిస్కెట్ ప్యాకెట్ అయితే వాళ్ళని వేసుకుంటాం. మా వారు ఎప్పుడు కొత్తవి ట్రై చేస్తారనమాట, బిస్కెట్స్ కానీ ఫుడ్లో కానీ ఏదైనా. నేనేమో ఎప్పుడు తినేయే ఇష్టపడతాను ఎక్కువ. మా దీక్షి తల్లికి ఇంకా ఆల్రెడీ లేస్ ప్యాకెట్ ఓపెన్ చేసింది, ఇది కూడా కొత్త రకం లేస్ తీసింది. ఒక రకంగా ఉంది, నువ్వు తినవే అన్నా నేను తింటా అని కొనుక్కుంది, తింటుంది. నా నోట్లో కూడా ఒకటి పెట్టింది అనమాట ఎలా ఉందని. ఈ మధ్య కెమెరా ఆన్ చేస్తే ఆగట్లేదు అసలు మా దీక్షి తల్లి అయితే. ఇంకా కేక్ ప్యాకెట్స్ కూడా దీంట్లోనే వేసాను. ఈ కేక్స్ అయితే నాకు పిచ్చండి, అసలు చాలా ఇష్టము. డీమార్ట్ వెళ్తే నేను ఖచ్చితంగా కొనుక్కుంటాను, నా కోసమే కొనుక్కుంటాను చెప్పాలంటే. మా దీక్షి కూడా తింటుందిలే అండి, కానీ నేను ఎక్కువ ఇష్టంగా తింటాను అనమాట. సో ఆ కేక్లే నేను డీమార్ట్లో నా కోసం తెచ్చుకునేది, మిగతా అన్నీ ఇంకా సరుకులే. కూల్ డ్రింక్స్ కూడా ఇప్పుడు తాగట్లేదు మనం వెయిట్ తగ్గాలని, ఫుల్గా తాగి ఇప్పుడు వెయిట్ పెరిగిపోయి ఉన్నాము ఈ సమ్మర్ అంతా. మ్యాంగోస్ అని అది ఇది అని. స్కూల్స్ ఓపెన్ అయితే కొంచెం అటు ఇటు బాక్స్ వేయడానికి తిరగడాలు, కొంచెం డైట్ చేసుకుంటా వాకింగ్ చేసుకుంటే తగ్గుతామని చూస్తున్నాను. అందుకే జీలకర్ర వాము కొంచెమే ఉన్నాయి ఇంట్లో, తెచ్చుకున్నాను. ఎక్కువ ఇంట్లో కంటే కూడా నేనే చెప్పాను కదా, మీరు నా వీడియోస్ చూసుంటారు, వామ్ వాటర్ అలా కాసుకుంటాను. ఈ వీడియోలో కూడా చూపించాను. ఎలాగైనా తగ్గాలని అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో. తగ్గుతానండి చాలా, ఒక 4-5 kgs తగ్గగానే అందరూ నువ్వు బాగా తగ్గిపోయావు హేమ అది ఇది అనగానే ఇక అహంకారం వచ్చేస్తుందో లోపల ఏం ఫీలింగ్ వస్తుందో నాకే తెలియదు కానండి. ఇంకా వాకింగ్ సరిగ్గా చెయ్యనమాట. నాకే అనిపిస్తుంది అలా చాలాసార్లు 4-5 kgs తగ్గగానే ఇలా అవుతుంది. నేను అనుకున్న టార్గెట్ దాకా మాత్రం వెళ్ళట్లేదు. ఖచ్చితంగా ఈసారన్నా నేను అనుకున్న టార్గెట్ దగ్గరికి వెళ్తానో లేదో చూడాలి.
ఇంకా ఇవన్నీ డబ్బాల్లో పోసి అయితే తీసుకెళ్తున్నాను ఎక్కడ పెట్టేసేద్దామని. ఇదిగోండి చూడండి మొత్తము సర్దేశాను నేను. సరుకులు కూడా తీసుకెళ్ళి ఇంకా డబ్బాల్లో వేసాను. ఇంకా వీడియో అదేం తీయలేదు. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. కొన్నేమో ఆల్రెడీ టిఫిన్లు వాష్ చేసి పెట్టాను అనమాట. సో వాటి కోసము ఇంక ప్యాకెట్స్ అన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి ఇల్లంతా ఒకసారి ఊడ్చేస్తే నీట్గా ఉంటుంది అనమాట. అప్పటికే 3:30 ఏమో అయ్యింది. 4 దీక్షితల్ని ఇంకా పడుకోమని చెప్తే పడుకోనంటే వాళ్ళ డాడీ ఫోన్లో బొమ్మలు చూస్తా కూర్చుంది. వాళ్ళ డాడీ ఏమో నిద్రపోయారు. నేనైతే ఇంకా వాకింగ్కి వచ్చాను అనమాట 5 o'clockకి. ఇక్కడే వాకింగ్కి వస్తా అండి. ఇదివరకు హెచ్ఎండి గ్రౌండ్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే దగ్గరలో ఈ పార్క్ ఉంది. ఇంకా ఎందుకని దీక్షని తీసుకుని వచ్చినా కూడా ఇక్కడికే వస్తాను. వాళ్ళ డాడీ ఉన్నారని వదిలేసి వచ్చాను ఇంటి దగ్గరే. చూడండి ఈ పైన పువ్వులు బాగుంటుంది అనమాట. వ్యూ కింద కూడా మొత్తం రాలిపోయి నేరేడు చెట్టు ఉందండి. కానీ ఒక్క నేరేడు పండు తిందామన్నా కూడా అవి పైనుంచి కింద పడేసరికి కిందంతా ఇసుకలాగా మట్టిలాగా ఉండి కాయ పాడైపోతుంది. కానీ ఎన్ని నేరేడు పళ్ళు రాలిపోతున్నాయండి. నేను ఇవి కింద రాలి పడేదాకా కూడా పైన ఒక నేరేడు చెట్టు ఉంది, దానికి కాయలు ఉన్నాయని కూడా నేను చూడలేదన్నమాట. సో 4-5 days నుంచి చూస్తున్నాను ఒక మంచి కాయ అన్న దొరుకుతుందని. లేదు అస్సలు. ఇంకా నేను వాకింగ్ నుండి వచ్చిన తర్వాత కాసేపు అలా పడుకుంటాను, నడుమును అలా వాస్తాను. సుగంధ కలిపిమన్నాను, ఎటు సోడా తెచ్చానని. మా ఆయన అయితే కల్పించాడు నాకు, మా దీక్షకి. మా వారు తాగనన్నారు. ఇది వేడి తగ్గుతుంది అనమాట, నా ఏరులతో కాసింది. సో తాగుతాను నేనైతే మంచిగా. మా వారు కుంకుడుకాయలు కొడుతుంటే నేను వీడియో తీస్తున్నానని తను తలస్నానం చేస్తారంట. తీస్తే సుత్తు పెట్టి కొడతానని అంటున్నారు, తీయొద్దని. సో మా పైన అమ్మాయి మా ఫ్రెండ్ ఆవకాయ పట్టినట్టున్నారు. వాళ్ళు పచ్చళ్ళు అయితే తెచ్చిచ్చింది. సో ఇంకా వేడివేడి అన్నంలో మా వారైతే తిన్నారు. ఇంకా ఇదే అనమాట, అన్నం పెట్టేశాను, పొద్దున కర్రీ ఉంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్